నమస్కారం తెలుగు రుచికి స్వాగతం సుస్వాగతం మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి ఆహా ఏమి రుచిలో ఇవాళ ఏ వంట చేస్తారో రాజుగారిని అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం ఆయన పిలిచేద్దాం. రాజుగారు వెల్కమ్. హలో అండి రాజుగారు. హలో అండి. సో ఇవాళ మాకేం చూపిస్తున్నారు? ఆహా అనిపించే రుచి. ఈరోజు ఒక డ్రై ఐటమ్ చూస్తున్నాను. క్యాప్సికమ్ బేబీకార్న్ ఫ్రై అండి. క్యాప్సికమ్ బేబీకార్న్ ఫ్రై. ఎస్, ఇది రోటీ ఇలాంటి వాటికి చాలా కాంబినేషన్ బాగుంటుంది. లేదా మనం రైస్తో తీసుకున్నప్పుడు ఏదైనా పులుసులు కానీ లేదా రసం ఉంటుంది కదా, వాటి కాంబినేషన్లో సైడ్ డిష్గా బాగుంటుంది. నా ఫేవరెట్ రెసిపీ చేయబోతున్నారు క్యాప్సికమ్ బేబీకార్న్ ఫ్రై. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ బేబీకార్న్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, ఉడకపెట్టుకున్న బేబీకార్న్ 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి, నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, నా ఫేవరెట్ కాబట్టి. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ బేబీకార్న్ ముక్కలు ఏంటంటే మనకు కొంచెం ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో నేను ముందుగానే ఉడికించి పెట్టేశానండి. సో సైజ్ అనేది మన చాయిస్. ఎలాగ నేను కొంచెం డైమండ్ షేప్ లో కట్ చేశాను. మనకి ఎలా కావాల్సి అలా మనం కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్యాప్సికమ్ కూడా మనకు అందుబాటులో ఉంటే 3 రకాల అంటే 3 కలర్స్ లో మనం వాడుకోవచ్చు. లేదంటే మనం రెగ్యులర్ గా వాడే గ్రీన్ కలర్ హ్యాపీగా వాడేసుకోవచ్చు అండి. బాగుందండి, ఎల్లో రెడ్ అన్ని కలర్స్. సో కొంచెం చూడడానికి బాగుంటుందండి. కొద్దిగా ఆయిల్, సింపుల్గానే ఫాస్ట్గా అయిపోతుందండి. ఓకే. సో క్యాప్సికమ్ కూడా మనకు కొంచెం వాటరీ వెజిటబుల్ లానే ఉంటుంది కదా, సో తొందరగా వేగుతుంది మనకు. అవును, అండ్ అయినా అది హాఫ్ కుక్డే బాగుంటుంది, క్రిస్పీగా క్రంచీగా. ఎస్. కొద్దిగా జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇలా మనం ముక్కలుగా వేస్తాం. అంటే ఇక్కడ మనం కొంచెం డ్రైగా చేసుకుంటున్నాం కదండి. సో ఈ ముక్క మనకు అంటే పంట కింద నలిగినప్పుడు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది, వేరేగా ఉంటుంది. ఎస్. సో పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే క్యాప్సికమ్ ముక్కలు. ఓకే. సో గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో, అలాగే రెడ్ క్యాప్సికమ్. సూపర్, ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఎస్. సో ఇక్కడ సీజనింగ్ కూడా చేసేసుకున్నాం. సరిపడా ఉప్పు. సో ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం వేసుకున్నాం కాబట్టి కారం కొద్దిగా. ఓకే. అలాగే కొద్దిగా పసుపు అండి. సాటే చేయాలి. ఎస్. సో కొద్దిగా మనకు అవి మగ్గితే, సో మీరు అన్నట్టు కొంచెం మనం అలా కొద్దిగా లైట్ పచ్చదనం అని తెలుస్తూ ఉండాలి. సో క్యాప్సికమ్తో ఎప్పుడు మనం చేసుకున్నాం, సో అది బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇలా కొంచెం కొంచెం ఇలా డ్రైగా మనం ఫ్రై ఐటమ్ లాంటివి చేసుకున్నప్పుడు ఇంకొంచెం బాగా అనిపిస్తుంది అది. సో స్నాక్లా కూడా మనం తీసుకోవచ్చు, కొంచెం లెస్ స్పైసీగా చేసుకుంటే బాగుంటుంది. సో ఇవి కాస్త వేగాలండి, మనం కాస్త వేగాలి. ఓకే. అయితే అది కొద్దిగా ఉడికేలోగా మనం చూద్దామా చిట్కా? ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ప్రెగ్నెన్సీ తర్వాత చాలామంది బాగా లావ్ అయిపోయిన వాళ్ళు లావు తగ్గుతూ ఉంటారు. ఇలాంటప్పుడు చర్మం అంతా కూడా స్ట్రెచ్ అయిపోయి స్ట్రెచ్ మార్క్స్ వస్తూ ఉంటాయి. అలాగే మెడ దగ్గర, ముఖం దగ్గర రకరకాలుగా మచ్చలు కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ తగ్గాలి అంటే కొద్దిగా అలోవెరా జెల్ తీసుకొని ఈ ప్రాంతంలో కనుక ప్రతిరోజు అప్లై చేస్తూ ఉన్నట్లయితే ఒక 2-3 నెలల్లోనే ఈ మచ్చలు, ఈ చారలు ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి. చిట్కా చూసాం కదండి. మరి అలాగే ఇక్కడ
మంచి వాసన వస్తుంది మసాలాది. క్యాప్సికమ్ హెల్త్ వైజ్గా చాలా చాలా మంచిదండి. మనం అట్లీస్ట్ వారానికి ఒకసారైనా క్యాప్సికమ్ తినాలి. సో ఇక్కడ మీ ఇష్టమైన వెజిటేబుల్ బేబీకార్న్, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొంచెం పులుపు కొరకు ఆమ్చూరు వేస్తున్నానండి. ఓ వావ్, టొమాటో వేయలేగా మనం. ఎస్, సో అది వేస్తే కొంచెం మళ్ళీ ముద్దకూరలా వస్తుంది కదా, కాబట్టి చాట్ మసాలా కానీ లేదా ఇలా ఆమ్చూర్ కానీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఆమ్చూర్ అంటే ఏం లేదండి, అది హిందీలో ఆమ్చూర్ అంటారు. మనం చక్కగా మామిడికాయలు వస్తాయి కదా, మామిడికాయలని ముక్కల్ని పుల్లగా ఉన్న ముక్కల్ని పౌడర్ చేసి పెట్టుకుంటారు ఎండబెట్టి. ఎస్, దాన్ని ఆమ్చూర్ పౌడర్ అంటారు అంతే, అంతకన్నా ఏం లేదు అది. అలాగే మనం ఇది కూడా చేయొచ్చేమో కదండి, ఇప్పుడు ఉసిరికాయ సీజన్ ఉంది. అది కొంత అంటే దీంట్లో కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటుంది, బట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మార్కెట్లో కూడా కొంత మనకు చిన్నగా నడుస్తుంది కదా, సో ఆ డ్రై చేసే మిషన్లు కూడా దొరుకుతున్నాయి. సో వాటిలో మనకు అంటే ఇంటికి సరిపడా కొన్ని చేసుకున్న అలా పెట్టేసుకున్నా చాలా మంది మురబ్బా టైప్ లో కూడా చేసుకుంటారు. అవునా, సో పాకంలో కొంచెం బాగా ఇచ్చేసేసి వేయించేసి, సో అది ఒక రోజుకి ఒకటి తిన్నా ఆమ్లా మంచిదే కదా, సి విటమిన్ బాగుంటుంది. చాలా బాగుందండి కలర్ఫుల్గా. ఎస్, ఓకే అండి, డిష్ అవుట్ చేసేసుకున్నాం. స్పూన్ ఇస్తారా? యా షూర్. ద కలర్ఫుల్ యమ్. సో లాస్ట్లో ఇంకొద్దిగా కొత్తిమీర. ఓకేనండి, క్యాప్సికమ్ బేబీకార్న్ ఫ్రై రెడీ. బ్యూటిఫుల్. చూసారా అండి, చక్కగా అసార్టెడ్ వెజిటబుల్లా కూడా దీన్ని లాగించేయచ్చు. అలా ఉంది, డైరెక్ట్గా కూడా తినేసేలాగా ఉంది. తప్పకుండా మనం కూడా ట్రై చేద్దాం. మరోసారి తయారీ విధానాన్ని చూద్దాం. క్యాప్సికమ్ బేబీకార్న్ ఫ్రై తయారీ విధానం. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసుకుని జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న బేబీకార్న్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆమ్చూర్ వేసి మరి కొంచెం సేపు వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే క్యాప్సికమ్ బేబీకార్న్ ఫ్రై సర్వ్ చేయడానికి రెడీ. క్యాప్సికమ్ బేబీకార్న్ ఫ్రై ఎప్పుడెప్పుడు తిందామని ఉంది. ఎస్, ఫస్ట్ మీరు మీ ఫేవరెట్ డిష్లు అన్నారు కదా, క్యాప్సికమ్ అలాగే బేబీకార్న్. ఎస్, క్రంచీ, సాఫ్ట్ అండ్ చాలా టేస్టీగా ఉంది. ఎస్, బాగుందండి. ఇది రైస్తో కూడా, ఫ్రైడ్ రైస్ అలాంటి వాటితో చాలా బాగుంటుంది. చపాతీలో ఇలా పెట్టి రోల్ చేసి ఇచ్చేసినా పిల్లలు తినేస్తారు. ఎస్, కరకరలాడుతూ ఉంటుంది మధ్య మధ్యలో బేబీకార్న్. సూపర్గా ఉంది. ఎస్ అండి, నైస్ అండి. చాలా ఈజీ టు మేక్ డిష్ అండి, చాలా సునాయాసంగా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు చూద్దాం ఒక చిట్కా. ప్రతిరోజు కనుక ఒక పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ని పాలలో కానీ, టీలో కానీ, వేడి నీళ్ళలో కానీ ఏదో ఒక రకంగా వేసుకొని తీసుకుంటూ ఉన్నట్లయితే జ్ఞాపక శక్తి బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే కొలెస్ట్రాల్ కూడా సమస్థితిలో ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. జంటగా వంటలో జంట సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? చెర్లపల్లి నుంచి వచ్చానండి. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి? నా పేరు రవికుమార్ అండి. రవికుమార్, మీరేం చేస్తుంటారు? నేను హోమ్ సర్వీసెస్లో మేనేజర్ అండి. సో ఫస్ట్ మీరే వండుతున్నారా? నేనే వండుతున్నాను. ఏం వండుతున్నారు? క్యాబేజీ నువ్వుల పకోడీ. క్యాబేజీ నువ్వుల పకోడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. క్యాబేజీ నువ్వుల పకోడీ కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజీ 2 కప్పులు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన కరివేపాకు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి లక్ష్మి గారు, ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఏ లక్ష్మి మీ పేరు? ఎల్ లక్ష్మి. ఎల్ లక్ష్మి, అది కూడా ఎల్లేనా? ఫస్ట్ బియ్యపిండి వేసుకుందామండి.
తర్వాత క్యాబేజ్, స్టవ్ ఆన్ చేయమంటారా? ఆన్ చేసేయండి. లోపల ఆయిల్ వేడెక్కుతుంది కదా. తర్వాత ఆనియన్స్ వేసుకుందాము. శనగపిండి అసలైంది కదా అది. అంటే కొంచెం ఫ్లేవర్ కోసం ఒక 2 స్పూన్స్ వేసుకుంటే కొంచెం వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ క్రిస్పీనెస్ కోసం. సాల్ట్ వేసుకో. పచ్చిమిర్చి, కారం ఎవరెంత ఇష్టపడితే అన్ని పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ధనియాలు, జీలకర్ర పొడి, ధనియాలు జీలకర్ర మిక్స్ చేసి పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, నువ్వుల పొడి అండి ఇది. నువ్వుల పొడి వేయించిన నువ్వుల పొడి. అంటే నువ్వుల్ని ముందుగా వేయించుకొని పొడి కొట్టుకుని తెచ్చుకోవాలి. కొంచెం లైట్గా నువ్వులు కూడా వేస్తున్నాండి. అంటే మన చూడ్డానికి బాగుంటుంది, తినడానికి కూడా మన పంటికి బాగా తగులుతూ ఉంటాయి అన్నమాట. బాగుంటుంది. కారం, కరివేపాకు, కొంచెం చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, వీటినన్నిటిని కలుపుకోవాలి. కొంచెం వాటర్ ఇవ్వండి. నేను వేస్తూ ఉంటా, మీరు కలుపుతూ ఉంటా. ఓకే. మీకు నేను అసిస్టెంట్ అన్నమాట. మీ ఆయనగారు అసిస్టెంట్గా పనిచేస్తారా మీకు ఎప్పుడైనా? ఇంట్లో ఆల్మోస్ట్ వర్క్ ఆయనే ఎక్కువ చేస్తారు. అంత పని చేస్తారండి. వెరీ గుడ్. కొద్దిగా వేస్తూ ఉంటా. అదే మళ్ళీ లూజ్ అయిపోతే మళ్ళీ మనకి కష్టం అవుతుంది. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 11 years అండి. అవునా? ఇంకా యంగ్గానే ఉన్నారు. ఎంతమంది పిల్లలు? 2 బాబులు. ఏం చేస్తూ ఉంటారు? పెద్ద బాబు ఏమో 5th class, చిన్న బాబు 2nd class. చిన్న ఆయన బాగా అల్లరి చేస్తూ ఉంటాడు. చిన్నవాళ్ళు చేయాలండి కదా? చిన్నవాళ్ళు చేస్తే పర్లేదు, కొంచెం వేయండి. పెద్దవాళ్ళని ఇరికిస్తూ ఉంటారు. అదే ఫోన్లు అమ్మకు తెలుసు కదా, అమ్మకు తెలియాలి కదా. లేకపోతే అమ్మ అనవసరంగా పెద్దవాడిని ఏదో ఒకటి అంటూ ఉంటుంది. సరిపోతుందండి. ఇప్పుడు మనం వేసుకుందాం. హైలో పెడతాను అయితే. వేయచ్చండి. సో మీకు వాళ్ళతో టైం పాస్ ఏమో కదా? టైం పాస్ అది ఏం టైం అంటారా? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఇంట్లోనేనా? లేదండి, స్కూల్కి వెళ్ళిపోయారు. వచ్చినా ఒకవేళ నేను అవైలబుల్లో లేకపోయినా వాళ్ళు చేసుకుంటారు బాగానే. ఇద్దరు ఉంటారు. డ్రెస్ చేంజ్ చేసుకుంటారు, మంచిగా ఏమైనా స్నాక్స్ పెడితే తింటారు. ఏం ప్రాబ్లం అయితే లేదు వాళ్ళతో. వెరీ గుడ్ అండి. బాగా ట్రైన్ చేశారు మీరు. పేర్లు ఏంటండి ఇద్దరివి? పెద్ద బాబు పేరు సుధాకర్, చిన్న బాబు పేరు సోహిత్. ఒకసారి హాయ్ చెప్పండి మా పిల్లలకి. అయ్యో తప్పకుండా. ఫ్లయింగ్ కిస్ కూడా. చిన్న పెద్ద ఇద్దరికి. నేను కూడా వేగాలి కదా. ఓకే, ఇంకా వేగాలి కదా? ఇంకొంచెం వేగాలండి. ఇంకేం చేస్తూ ఉంటారండి? అంటే ఇంట్లో ఎలాగో పిల్లలతో సరిపోతుంది మీకు. అంటే ఖాళీ టైం అంటే ఇప్పుడు ప్రెసెంట్ నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నానండి. అంటే మార్కెటింగ్ అనమాట. నాగోల్లో ఆఫీస్ ఉంది మాకు. ఏంటంటే కొంచెం రెగ్యులర్ గా కాకుండా నేను కన్వీనియంట్ టైంలో చూసుకుంటున్నాను అనమాట. వెరీ గుడ్. ఇది ఇంకొంచెం అవ్వాలండి? ఇంకొంచెం అవ్వాలండి. కొంచెం లైట్ కలర్ వస్తే అయిపోతుంది. కలర్ రావాలి. ఓకే. ఇక్కడ పకోడీలు ఎర్రగా వేగుతున్నాయండి. కొంచెం టైం పడుతుంది. మరి మీరు కూడా ఇలాగే వచ్చి చక్కగా జంటగా వంటలు చేసి చూపిద్దాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా రండి. మరి రావాలంటే ఏం చేయాలి? మాకు SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. తీసేద్దామండి, అయిపోయింది. సో మీది అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. భలే అరేంజ్ చేశారు కదా మీ పేరెంట్స్. మేడ్ ఫర్ ఈచ్ అదర్లో ఉన్నారు ఇద్దరు. థ్యాంక్ యూ. అంటే ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేస్తుంది.
క్యాబేజీ నువ్వుల పకోడీ రెడీ అయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా చెప్తామండి. క్రిస్పీగా సౌండ్ కూడా వస్తుందండి. ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది. నేనైతే ట్రై చేస్తాను, మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి తయారీ విధానం మరోసారి మీకోసం. క్యాబేజీ నువ్వుల పకోడీ తయారీ విధానం. ఒక బౌల్లో బియ్యం పిండి, తరిగిన క్యాబేజీ, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వుల పొడి, నువ్వులు, కారం, తరిగిన కరివేపాకు, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెంగా తీసుకుని కాగే నూనెలో పకోడీల్లాగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎర్రగా వేగిన తర్వాత క్యాబేజీ నువ్వుల పకోడీ సర్వ్ చేయడానికి రెడీ. టేస్టింగ్ టైం. రాజుగారు కలవండి, లక్ష్మి గారు నమస్తే. అలాగే రవి గారు. నమస్తే. సో ఇది లక్ష్మి గారు చేశారండి, క్యాబేజీ నువ్వులు పకోడీ కలిపిన పకోడీ. బాగుంది. సో క్యాబేజ్తో చేసాం కదా, అంటే ఆల్మోస్ట్ మనకు కొంచెం ఆనియన్ పకోడీ ఫ్లేవరే వస్తుంది. బట్ అడిషనల్గా ఏంటంటే ఆ నువ్వులు కొంచెం పొడిలా వేశారు, కొంచెం ఆ నువ్వులు పలంగా వేశారు కదా, బాగుందండి. కొంచెం డిఫరెంట్ టేస్ట్లో సూపర్గా వచ్చింది. నైస్, టేస్టీగా క్రంచీగా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చూద్దాం మనం ఒక చిట్కా. కొంతమంది ఇళ్లలో పెరుగు చాలా టేస్టీగా ఉంటుంది, మరి ముఖ్యంగా చాలా గడ్డగా కూడా ఉంటుంది. ఇది ఎలా తయారు చేస్తారు అని అనుకుంటూ ఉంటారు చాలామంది. ఏం లేదండి, సింపుల్ అండి. పాలు బాగా అంటే సిమ్లో పెట్టుకుని బాగా మరగ కాచుకోవాలి. వీలైతే పాల మీద మూత పెట్టాల్సి వస్తే కాస్త హోల్స్ ఉన్న మూత తీసుకొని పాల మీద మూత పెట్టుకుని చాలాసేపు బాగా మీగడ కట్టే వరకు పాలు కాచుకుని ఆ తర్వాత తోడు పెట్టుకున్నట్లయితే పెరుగు కమ్మగా ఉండడమే కాకుండా గడ్డగా కూడా ఉంటుంది. జంటగా వంటలో మరో వంట చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే అండి, ఏం చేస్తున్నారు ఇవాళ మాకు? ములక్కాడ బూందీ కర్రీ అండి. ములక్కాడ బూందీ కర్రీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. మునక్కాడ బూందీ కర్రీకి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడకపెట్టుకున్న ములక్కాడలు 2, బూందీ 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ములక్కాడ బూందీ కర్రీకి కావాల్సిన పదార్థాలను చూసాం కదా. ఓకే అండి, రెడీగా ఉన్నాం. స్టవ్ ఆన్ చేస్తాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. సో మీరు ఇంట్లో వంటలు అవి వండుతూ ఉంటారా, లేకపోతే అంతా మీ ఆవిడ గారైనా? అప్పుడప్పుడు అండి, కానీ మ్యాక్సిమం కటింగ్ సెక్షన్ తీసుకుంటారా? వెరీ గుడ్. వంట వండే సెక్షన్ ఆవిడది. వెరీ గుడ్. ఓకే. ఉల్లిపాయలు ఓకే. సో మీది ప్రాపర్ హైదరాబాదేనా అండి? అంటే మా పేరెంట్స్ వాళ్ళది తునండి, నాది మాత్రం నేను పుట్టింది పెరిగింది మాత్రం హైదరాబాద్. ఓకే. పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి షూర్. కరివేపాకు వేయండి. మంచి వాసన వస్తుంది ఆల్రెడీ కరివేపాకుది. ఓకే. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. కొంచెం గట్టిగా చెప్పరా? అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ పసుపు వేయండి. నెక్స్ట్ ఉప్పు, టమాటా వేసే మొత్తం వేస్తారా? వేయండి. మీకు ఎక్కువగా ఎలాంటి కర్రీస్ ఇష్టపడుతూ ఉంటారు? వెజ్జా, నాన్ వెజ్? వెజిటేరియన్. ఓకే. ఏం బాగా చేస్తారు మీ శ్రీమతి గారు? నాన్ వెజ్ ఐటమ్స్ బాగా చేస్తారంటే. ఆవిడ నాన్ వెజ్ బాగా చేస్తారా, కానీ మీకు వెజ్ ఇష్టమా? అవునా? ఓకే. నెక్స్ట్ ములక్కాడ, ఆల్రెడీ ఉడకబెట్టిన ములక్కాడ ఉంది, అది వేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ ఉడకబెట్టిన ములక్కాడ వేస్తున్నాం. వేయండి.
ఇలా వేసేచ్చు. వేసేయండి. కొంచెం నీళ్ళు వేయనా అండి? ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి కూడా కదా ములక్కాడలు దొరుకుతున్నాయండి. హెల్త్కి కూడా మంచిది. అవును, తింటే కూడా చాలా మంచిది. చాలా మంచిది. మునగాకు కూడా నేను చేస్తాను రెగ్యులర్గా. ఎప్పుడన్నా పప్పులో అట్లా పొడి చేసుకుని పెట్టుకుంటే పిల్లలు తినరు కదా, అలా లంచ్ బాక్స్లో పైన ఇట్లా చిమ్మేసి కలిపేయచ్చు. అది చాలా హెల్త్ పరంగా చాలా మంచిదంట మునగాకు. అవునండి, అవును. ఓకే అండి, సో మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందామా? కారం, గరం మసాలా. సో ఇంతేనా అండి? కొంచెం ఏమన్నా మనం నీళ్ళు వేసుకోవాలా? ఇంకా లైట్గా వేసుకోవచ్చు. లైట్గా వేసుకోవచ్చా? ఓకే. ఓకే అండి, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ బూందీ వేసుకుంటాం. వేసేసి మెత్తగా అయిపోతాయి. ఎక్కువ మిక్స్ చేయకూడదు, మెత్తగా అయిపోతాయి. ఇది మీరు నేర్పించారా ఆయనకి? అవునా? ఎక్కడ చేస్తారండి ఇది? ఆంధ్రాలో బాగా చేస్తారండి ఇది. ఎందుకంటే ఇట్లా బూందీ వంకాయలో వేసి బూందీ కర్రీ పులుసులాగా పోసుకొని చేసుకుంటే బాగుంటుంది. నోటికి కూడా పుల్ల పుల్లగాను వెరైటీగా కూడా ఉంటుంది. ఎక్కువ నేను ఈవినింగ్ నాకు టైం లేనప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అయిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం చేసేసుకుని బూందీ లాస్ట్లో చిమ్మేస్తే పిల్లలు కూడా పులుపు అది అంటే చింతపండు తింటారు. మంచి వాసన వస్తుందండి. అంటే అన్ని మసాలా మనం కారం అన్ని స్మెల్ బాగా తెలుస్తుంది. అంటే బూందీలో కూడా ఉప్పు కారాలు ఉంటాయి కాబట్టి తక్కువగానే వేసుకోవాలి. సాల్ట్ కానీ కారం కానీ మనం తక్కువగానే వేసుకుంటే బాగుంటుంది. సో లాస్ట్లో కొత్తిమీర వేసుకో. ములక్కాడ బూందీ కర్రీ రెడీ అయిందండి. బాగుందండి. రవి గారు, మీతో ఇలా వంట చేయించడం నాకు చాలా బాగుందండి. సరదాగా చేసామండి ములక్కాడ బూందీ కర్రీ. మంచి వాసన వస్తుంది. మనం కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేద్దాం. మరి తయారీ విధానం మరోసారి చూద్దాం. ములక్కాడ బూందీ కర్రీ తయారీ విధానం: ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసుకుని పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో పసుపు, ఉప్పు, టొమాటో ముక్కలు వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడకపెట్టుకున్న మునక్కాళ్లు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కారం, గరం మసాలా, బూందీ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ములక్కాడ బూందీ కర్రీ సర్వ్ చేయడానికి రెడీ. ఓకే, నెక్స్ట్ టేస్టింగ్ అండి. ఇది ములక్కాడ బూందీ కర్రీ. ఓకే, రవి గారు చేశారు. రాజుగారు, మా పెద్ద బాబు మీకు పెద్ద ఫ్యాన్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పక్కర్లేదు, వాళ్ళు తెలుగు రుచి పెట్టేసుకోవడం, అవి వచ్చి మమ్మీ దగ్గరకు వచ్చి చెప్పడం అనమాట. నాకు రేపొద్దున ఇది టేస్ట్ చేయని. మాకు కావాల్సింది అదే. అంటే మీరు చూసి నేర్చుకొని వాళ్ళకి చేసి పెట్టేస్తే సో ఆబ్వియస్ గా మార్కులు మీకు వచ్చేస్తాయి. సో వాళ్ళు మంచి టేస్టీ ఫుడ్ తిన్న ఫీల్ వాళ్ళకు కూడా. తెలుగు రుచి మా అభిప్రాయమే అదే, అందుకనే ఈ ప్రోగ్రామ్. ఇప్పుడు మాకు వాళ్ళకి లంచ్ టైం కి చాలా బెటర్ అన్నమాట. వాళ్ళు అన్ని చక్కగా వాళ్ళంతటా వాళ్ళే మాకు చెప్తున్నారు. బెస్ట్. మీరు ఎక్కువ ఆలోచించక్కర్లేదు, సరిగ్గా ఉంటే చాలు. సో బాగుందండి, ఇది కూడా బాగుంది. సో బూందీ అలాగే మునక్కాడ కాంబినేషన్ లో అప్పుడప్పుడు ఇలా ట్రై చేసుకోవచ్చు. ఎక్కువ మునక్కాడ జీడిపప్పు లేకపోతే మునక్కాడ సింపుల్ గానే టొమాటో కర్రీ అది చేస్తూ ఉంటాం కదా. సో అడిషనల్ గా కొంచెం బూందీ యాడ్ చేయడం వల్ల సో ఆ బూందీ ఫ్లేవర్ అనేది కూడా దాంట్లో యాడ్ అయింది. బాగుంది. సో బూందీ జనరల్ గా మనం సైడ్లలో నంచుకుని తింటాం, బట్ ఇలా కర్రీలోనే కలిపేసుకోవడం బాగుంది. నాకు కూడా నచ్చింది, బాగుంది టేస్ట్, చాలా బాగుంది. సో ఇంతకీ విన్నర్ ఎవరు రాజు గారు? ఈరోజు లక్ష్మి గారు. అందుకనే కదా, అలా ఏం లేదు. సో పకోడీ బాగా వచ్చింది. సో జనరల్ గా చాలా మందికి ఆ క్యాబేజ్ స్మెల్ అనేది చాలా మందికి ఇష్టం ఉండదు కాబట్టి ఎక్కువ మంది క్యాబేజ్ తినరు. సో అలాంటి వాళ్ళకి ఇలా పకోడీ రూపంలో పెట్టేస్తే హ్యాపీగా తింటారు. ప్లస్
తను చేసిందంటే కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసింది కదా, ఓకే సో అది బాగుంది అడిషనల్ గా నువ్వుల టేస్ట్ అనేది, ఓకే అందుకే. చాలా చాలా Thank you అండి. బాగుంది. Thank you so And మీరు వేసిన బటర్ కూడా ఇలా పనిచేసింది. ఓకే, కంగ్రాచులేషన్స్. Butter jam అన్నమాట. Thank you అండి. గారి తరపు నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ అలాగే రవి గారు వెల్ డన్, గుడ్ జాబ్. మీకు కూడా తెలుగు రుచి నుంచి గిఫ్ట్. ఓకే, చూసారు కదండి, మరి మీరు కూడా ఇలాగే చక్కగా జంటగా రండి, మాకు మంచి మంచి వంటలు చేసి చూపించండి. చూపిస్తారు కదా, మరి రావాలంటే ఏం చేయాలి? SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కొంతమంది పొడి చర్మంతో బాధపడితే కొంతమంది జిడ్డు చర్మంతో బాధపడుతూ ఉంటారు. ఏమీ అప్లై చేయకపోయినా అప్పుడే ఫ్రెష్గా మొహం కడుక్కున్నా కూడా మొహం జిడ్డు కారుతూ ఉంటుంది, ఆముదం తాగినట్లుంది అని కామెంట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అందరూ కూడా. మరి ఇలాంటి వారు ఏం చేస్తారంటే కీరా దోస రసం తీసుకుని ముఖానికి బాగా అప్లై చేసుకొని ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల చర్మం మీద ఉన్నటువంటి జిడ్డంతా తగ్గడమే కాకుండా స్కిన్ బాగా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్, హలో, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి డిష్ చూపించడానికి వచ్చాను తెలుగు రుచిలోకి. అదేంటంటే పెప్పర్ జీరా సూప్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? పెప్పర్ జీరా సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, టొమాటో పేస్ట్ 1 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసేశారు కదా. నార్మల్గా మనం కార్న్ అండ్ టమాటో సూప్ చేసుకుంటుంటామండి, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నేను చేసేది. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ కొద్దిగా బటర్. ఈ బటర్ అంతా మెల్ట్ అవ్వాలండి. ఈ బటర్ మెల్ట్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ పెప్పర్, మిరియాలు వేసుకున్నాము. నెక్స్ట్ బిర్యానీ ఆకు అండ్ క్రష్ చేసిన గార్లిక్, వెల్లుల్లి వేసుకున్నాం అండ్ గ్రీన్ బెల్ పెప్పర్స్ అంటే క్యాప్సికమ్. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అవ్వాలండి. లైక్ ఈ బెల్ పెప్పర్స్, పెప్పర్, గార్లిక్, ఈ ఫ్లేవర్స్ మొత్తం బటర్లో రావాలన్నమాట. వింటర్ కాబట్టి వేడివేడిగా ఈవినింగ్ సూప్ తాగితే చాలా బాగుంటుందండి. అండ్ హెల్త్కి చాలా మంచిది కూడా. స్నాక్స్ టైంలో సూప్, బయట జంక్ ఫుడ్ కంటే ఇలాంటి సూప్స్ చాలా బాగుంటాయి. ఇది ఫ్రై అయిపోయింది కదా, దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది బాగా బాయిల్ అవ్వాలండి. మూత పెట్టుకుందాం. ఇది కొంచెం మరగాలండి. నా ఫస్ట్ జర్నీ ఈటీవీతోనే స్టార్ట్ అయిందండి. ఈటీవీ లైక్ ఇంట్రొడ్యూస్ చేసింది ఈటీవీ. నా ఫస్ట్ సీరియల్ అలా మొదలైంది. యాజ్ అ హీరోయిన్గా ఇంట్రొడ్యూస్ అయ్యాను. అండ్ సెకండ్ స్వాతి చినుకులు, వర్కింగ్ విత్ జయప్రకాష్ గారు అండ్ సీనియర్ మోస్ట్ యాక్టర్స్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. స్వాతి చినుకుల్లో జానకి గారు చూస్తున్నారు కదండి. ఈ జానకి రోల్ కొంచెం నా రియల్ లైఫ్కి కొంచెం మ్యాచ్ అవుతుందండి. బయట కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది అండ్ చాలామంది వాళ్ళ ఒపీనియన్స్ చెప్తూ ఉంటారు. రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ అండ్ చాలా హ్యాపీగా ఉంది అలాంటి మంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు. ఆ క్యారెక్టర్ నా లైక్ నా యాటిట్యూడ్ కానీ నా వే ఆఫ్ థింకింగ్ కానీ చాలా మ్యాచ్ అవుతుంది ఆ క్యారెక్టర్కి. ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ టు డూ దట్ క్యారెక్టర్. ఫీలింగ్ వెరీ గుడ్. ఓ, ఇది మరిగిపోతుందండి. ఇప్పుడు దాన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. చూసారు కదా, దీని ఫ్లేవర్స్ మొత్తం ఇప్పుడు ఈ లిక్విడ్లో ఉన్నాయి. ఇప్పుడు ఇందులో టమాటో ప్యూరీ యాడ్ చేస్తున్నామండి.
ఈ టమాటో ప్యూరీ యాడ్ చేయడం వల్ల దీంట్లో కొంచెం పులుపు ఉంటుంది. కొద్దిగా ఉప్పు. ఇప్పుడు మెయిన్ అండి ఇది జీరా పౌడర్. జీలకర్రని వేయించి పొడి చేసుకోవాలి. ఆ పౌడర్ని దీంట్లో యాడ్ చేద్దాం. కొద్దిగా మిరియాల పొడి. బాగా మిక్స్ చేసుకోవాలి. సూప్స్ అంటే చాలా కష్టం అనుకుంటారండి, కానీ చాలా ఈజీ చేయడం. కొంచెం డిఫరెంట్ హెర్బ్స్తో అండ్ స్పైసెస్తో డిఫరెంట్గా చేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం మరగాలి, అప్పుడు దీని ఫ్లేవర్స్ మొత్తం సూప్లోకి దిగుతాయి. ఇది బాగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. వావ్, చూసారు కదా ఎంత మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయో. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం. వావ్, నిజంగా చాలా మంచి స్మెల్ వస్తుందండి. వావ్. ఇందులో కొద్దిగా రెడ్ బెల్ పెప్పర్స్, రెడ్ క్యాప్సికమ్. ఇప్పుడున్న ఈ టెంపరేచర్కి సరిపోతుందండి, ఏం ఉడికించాల్సిన అవసరం లేదు. వావ్, నైస్ అరోమా. మరి మీకు తెలియాలంటే ఇది ట్రై చేసి చూడండి. మరి ట్రై చేయాలంటే తయారీ విధానం మళ్ళీ చూడండి. పెప్పర్ జీరా సూప్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి మిరియాలు, బిర్యానీ ఆకు, వెల్లుల్లి రెబ్బలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని వడగట్టి ఒక పాన్ లోకి తీసుకోవాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి మరగనివ్వాలి. తర్వాత రెడ్ క్యాప్సికం ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పెప్పర్ జీరా సూప్ రెడీ. రాజు గారు, వేడిగా పెప్పర్ జీరా సూప్ టేస్ట్ చూసి చెప్పండి. ఓకే. సో వింటర్లో చాలామంది సూప్ తాగాలని చాలా చూస్తుంటారు కదా. చల్ల ఈ క్లైమేట్లో వేడిగా సూప్ డిఫరెంట్గా ఉందండి. ఓకే. జనరల్గా జీరా ఎక్కువగా యాడ్ చేయరు. అవును. సూప్లలో ఎక్కువ మిరియాల పొడి యాడ్ చేస్తారు కదా. సో ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ తెలుస్తుంది. మీరు కొంచెం వెల్లుల్లి అది వేయించారు కదా. అవును, గార్లిక్. ఎస్, అన్ని ఫ్లేవర్స్ బాగున్నాయి. సో స్పెషల్గా ఏంటంటే దీంట్లో ఆ జీరా పొడి యాడ్ చేస్తారు జీరా యాడ్. సో అది డిఫరెంట్గా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సూపర్, చాలా బాగుంది. సో దీంట్లో ఇంకొంచెం అంటే మన ఇండియన్ ఫ్లేవర్స్ యాడ్ చేయాలంటే కొంచెం కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేసుకుంటే సో ఇంకొంచెం సూపర్గా చాలా బాగుంటుంది. సో కావాల్స్తే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అవును, ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఎస్ అండి. చూసారు కదండి, సూప్ చాలా బాగుంది. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. సెలబ్రిటీ స్పెషల్ చూసాం కదా, మరి ఇప్పుడు కార్వింగ్ టైం. సో రాజు గారు ఏం చూపిస్తున్నారు మాకు ఇవాళ? సో కీరాతో ఒక బర్డ్ చూపిస్తున్నానండి. సో దీనికోసం ఏంటంటే కీరా సో కొంచెం ఇలా వంకి తిరిగింది, కొంచెం బాగుంది ఇది బర్డ్ కోసం. సో అలాగే నెక్ కోసం వచ్చేసి గుమ్మడి తీసుకున్నాను. ఓకే. సో కొంచెం ఇలా కర్వ్ ఉంది కదా, ఇది కూడా యూగా ఉంది, బాగుంది. అమ్మో, ఇవాళ పెద్ద కత్తి తెచ్చుకున్నారు, మీ కార్వింగ్ కత్తి కాకుండా. సో కొంచెం స్లాంట్గా అండి. ఓకే. ఓకే. సో టేల్. సో దీంట్లోంచి వింగ్స్ ఇలా ఓపెన్ చేస్తున్నాం. సో కింది వైపు కొంచెం జిగ్జాగ్ అండి. ఓకే. సో ఇలా సో ఒక చిన్న ముక్క కొంచెం లోపల పెట్టేస్తే మనకు అది ఓపెన్గా అలాగే ఉండిపోతుందండి ఇలా. రైట్. సో అలాగే టేల్ కూడా జిగ్జాగ్ రెండో వైపు. సో ఇక్కడికి మనకి బాడీ రెడీ అండి. బాగుంది. ఫేసా? అవునండి, నెక్ హెడ్ దీంట్లోనే వచ్చేస్తుంది మనకు.
ఓకే. సో ఎడ్జెస్ కూడా కొంచెం ట్రిమ్ చేసుకుంటే రౌండ్ షేప్లో వస్తుంది. ఓకే. లేదా పొడవాటి వంకాయలు కూడా వస్తాయి కదా, సో వాటిని కూడా కొంచెం ఇలా బెండ్ షేప్లో ఉన్నది మనం పెట్టేసుకోవచ్చండి. తెల్లగా వస్తుంది అప్పుడు కానీ. తెల్లది కానీ మనకు పర్పుల్లో కూడా వస్తుంది కదా. పైన తొక్కతో ఉన్నది. తొక్క తీయకూడదు, అలాగే తొక్కతో పాటు పెట్టేస్తాం. సో మనకి ఆ గ్రీన్ వస్తుంది. అంటే దీనికి మనం తొక్క తీసాం కదా, లోపల ఆల్రెడీ కలర్ ఉందనా? యా. సో లోపల ఒకే కలర్ లో వంకాయ చేస్తే తొక్క తీయకుండా అలాగే చేయాలి విత్ స్కిన్ తో మనం అలాగే పెట్టేసేయచ్చు. సో ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. ఓకే. కింద కొంచెం బేస్ కదా బ్యాలెన్సింగ్ కి. ఓకే. ఓకే. సో బీక్ వచ్చేసి క్యారెట్లో పెడుతున్నాను. సో క్యారెట్ నుంచి చిన్న ట్రయాంగిల్ షేప్ అండి. ఓకే. సో ఇలా రెక్టాంగిల్ కట్ చేసి మనం స్లాంట్గా కట్ చేస్తే 2 ట్రయాంగిల్స్ వచ్చేస్తాయి. ఓకే. సో ఇది బీక్. సో ఐస్ వచ్చేసి సో ఇక్కడ టూత్పిక్తో సో చిన్నగా హోల్లా చేస్తున్నాం. స్వాన్ లాగా ఉంది కదా, లాంగ్ నెక్, పెద్ద పొడుగాటి ఇలా నెక్ ఉంది. హంస కదండి, ఒక రకమైన హంసలా. సో మిరియాలు ఐస్లా పెట్టేస్తున్నాం. సో రెడీ అండి. నైస్, బాగుందండి. కొంచెం కష్టమే కానీ ట్రై చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది చేతికి కూడా. ఇప్పుడు చూద్దామండి మనం ఒక చిట్కా. దాల్చిన చెక్కని పొడిలాగా చేసుకొని ఈ పొడిని కొద్దిగా నీళ్ళలో వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని మొటిమలు ఉన్న చోట కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే మొటిమలు క్రమంగా తగ్గుతాయి. ఇవాళ చేసిన వంటలన్నింటిలోని పోషక విలువల సంగతి బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ క్యాప్సికమ్ బేబీ కార్న్ ఫ్రై. సో ఈ రెసిపీలో ముఖ్యంగా మనము క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాం కనుక ఓవరాల్గా ఈ రెసిపీలో పీచు పదార్థం అనేది ఎక్కువగా లభిస్తుంది. క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే తక్కువ క్యాలరీస్ ఉన్నా కూడా ఎస్పెషల్లీ వైటమిన్స్లో వైటమిన్ సి అనేది చాలా ఎక్కువ క్వాంటిటీలో మనకి క్యాప్సికమ్ నుంచి లభిస్తుంది. సో వైటమిన్ సి ఎక్కువ అవడంతో ఓవరాల్గా యాంటీ ఆక్సిడెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. రోగ నిరోధక శక్తి అనేది చాలా వరకు ఎక్కువగా పెరుగుతుంది. సో క్యాప్సికమ్తో పాటు బేబీ కార్న్ కూడా యాడ్ చేస్తున్నాం కనుక బేబీ కార్న్ నుంచి మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్, పీచు పదార్థం ఇవన్నీ కూడా ఎక్కువ అమౌంట్స్లో ఉంటుంది కనుక ఈ రెసిపీ కాంబినేషన్ నుంచి మనకి చాలా వరకు కార్బోహైడ్రేట్, పీచు పదార్థము, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ లభిస్తాయి. అండ్ ఆల్సో ఆరోగ్యం పరంగా ఇది చాలా వరకు మంచి రెసిపీ టు ట్రై అండి. అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ క్యాబేజ్ నువ్వుల పకోడీ. ఈ రెసిపీ డీప్ ఫ్రై రెసిపీ అవడం వల్ల ఈ రెసిపీలో మనకి ఫ్యాట్ అనేది ఎక్కువగా లభిస్తుందండి. అండ్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆల్సో ఈ రెసిపీలో మనం ప్రోటీన్స్ కూడా ఎస్పెషల్లీ శనగపిండి నుంచి లభిస్తుంది. అండ్ బియ్యం పిండి నుంచి మనకి చాలా వరకు కార్బోహైడ్రేట్ కంటెంట్ లభిస్తుంది. అండ్ ఈ క్యాబేజ్ యాడ్ చేస్తున్నాం కనుక క్యాబేజ్ నుంచి మనకి మినరల్స్ అండ్ వైటమిన్స్ అలాగే పీచు పదార్థం చాలా వరకు యాడ్ అవుతుంది. అండ్ నువ్వులు యాడ్ చేస్తున్నాం కనుక నువ్వుల నుంచి కూడా మనకి పీచు పదార్థం
యాడ్ అవుతుంది అండ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా చాలా వరకు యాడ్ అవుతున్నాయి. సో ఈ రెండు ఇంపార్టెంట్ సోర్సెస్ అయినా కూడా డీప్ ఫ్రై రెసిపీ అవడం వల్ల డయాబెటిక్ పేషెంట్స్ అలాగే గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేయకుండా ఉండడం బెటర్. సో మిగతా వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ మునక్కాడ బూందీ కర్రీ. ఈ రెసిపీలో మనకి ప్రోటీన్ సోర్స్ వచ్చేసి బూందీ నుంచి లభిస్తుందండి. సో ప్రోటీన్ సోర్సే కాకుండా ఫ్యాట్ కూడా చాలా వరకు బూందీ నుంచి లభిస్తుంది. ఎందుకంటే బూందీకి మనం డీప్ ఫ్రై చేస్తాం కనుక ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. మునక్కాడ ఈ రెసిపీలో ముఖ్యంగా యాడ్ చేస్తున్నాం కనుక మునక్కాడ నుంచి మనకి చాలా వరకు పీచు పదార్థం యాడ్ అవుతున్నాయి. అండ్ వైటమిన్స్లో ఎస్పెషలీ వైటమిన్ ఏ, వైటమిన్ సి, అలాగే బి సాల్యుబుల్ వైటమిన్స్ కూడా చాలా వరకు యాడ్ అవుతుంది. సో ఇది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా వరకు మంచి రెసిపీ. సో అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. కాకపోతే ఫ్యాట్ అనేది ఎక్కువ అమౌంట్స్లో ఉంటుంది కనుక ఈ రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు చూసి ట్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ పెప్పర్ జీరా సూప్. ఈ సూప్ క్యాలరీ పరంగా తక్కువ క్యాలరీస్ ఉన్న రెసిపీ అండి. క్యాలరీస్ తక్కువ ఉన్నా కూడా సూప్లో ముఖ్యంగా వైటమిన్స్, మినరల్స్ అనేది చాలా వరకు గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది. అండ్ మనం సూప్కి అపెటైజర్ కింద కన్సిడర్ చేస్తాం కనుక చాలా వరకు బాడీలో ఎంజైమ్స్ పెంచడానికి అంటే డైజెషన్కి ఎంజైమ్స్ పెంచడానికి చాలా వరకు హెల్ప్ఫుల్. సో ఎస్పెషలీ ఈ రెసిపీలో మనము క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాం కనుక మనకి పీచు పదార్థము అలాగే లైట్గా వైటమిన్ సి అనేది మనకి యాడ్ అవుతుంది పీచు పదార్థంతో పాటు. అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేది మనకి ఈ పెప్పర్ పౌడర్ నుంచి యాడ్ అవుతుంది. అండ్ ఆల్సో అరుగుదలకి మనం జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తున్నాము. వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేయడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ కూడా చాలా వరకు పెరుగుతుంది. సో ఇది చాలా వరకు మంచి రెసిపీ. ఎస్పెషలీ ఎవరైతే ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళు, ఎవరికైతే జలుబు దగ్గు ఉంది అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా వరకు హెల్ప్ఫుల్ రెసిపీ. సో అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనము కొన్ని రకాల మసాలా కూరలు, గ్రేవీ కూరలు, వేపుళ్ళు ఇలాంటి వాటిల్లో నిమ్మరసం పిండుకుంటూ ఉంటాం. ఒకవేళ మీరు కనుక కూరలో నిమ్మరసం పిండుకోవాలనుకున్నట్లయితే కూర స్టవ్ కట్టేసిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్న తర్వాత అందులో నిమ్మరసం పిండుకోవాలి. ముందే అంటే కూర ఉడుకుతున్నప్పుడే కనుక నిమ్మరసం పిండారనుకోండి కూర అంతా కూడా చేదుగా అయిపోతుంది. చూసారు కదండి ఇవాల్టి మన తెలుగు రుచిలోని రుచులన్నీ. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మరి మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.